హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో, ఇవాళ రాఖీ గదా! ఇంగా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంగా డ్రెస్ సెలెక్ట్ జేసుకుందాము అని జూస్తున్నా అనమాట. అసలిట్లా అప్పటికప్పుడే డ్రెస్ సెలెక్ట్ జేసుకో అంటే నాకైతే అవ్వనే అవ్వదు. ఒక 10 నిమిషాలు ఆ బీరువా ముందు గూర్చొని ఏదేసుకుందాం, ఏదేసుకుందాం అని జూషి లాస్ట్‌కి ఇది దీషినా. యాక్చువల్లీ ఇది కొత్తది. ఫస్ట్ టైమ్ వేసుకుంటున్నా నేను. అండ్ ఇది స్టిచ్ జేయించుకొని గూడా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ అయిపోతున్నది. ఇప్పటిదాకా ఏసుకోలేదు. బికాజ్ దానికి కరెక్ట్‌గా మ్యాచింగ్ లెగ్గిన్ ఇంకా చున్నీ లేదు. కానీ ఇవాళ ఇంగా వేరే చున్నీ అండ్ లెగ్గిన్ దొరికితే ఇంగ దాంతో పేరప్ జేద్దాము అని జెప్పి ఇంగ తీషినా. ఇంగ నెక్స్ట్ హెయిర్ జేసుకుంటున్నా. ఇవాళ మంచిగా స్ట్రెయిటనింగ్ చేసుకోబుద్దయింది. ఇంగ స్ట్రెయిటనింగ్ జేసుకొని డ్రెస్ ఏసుకున్నా. ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది నాకసలు ఈ డ్రెస్. అసలు నిజంగా సాలిడ్ కలర్స్ నాకెంత మంచనిపిస్తాయో. ఇట్లా పెద్దగా హడావిడి లేకుండా ప్లెయిన్‌గా ఉండాలి. ఫిట్ చెక్ చేసుకుంటున్నా నేను. ఎట్లా ఉన్నా అని చెప్పి. నా మొత్తం లుక్ నాకు కనిపిస్తలేదని దాని మీదకెక్కి మరి చూస్తున్నా అనమాట. నాది నాకే క్యూట్‌గా అనిపిస్తున్నా. హెయిర్ ఏసుకొని ఫాస్ట్‌గా రెడీ అయిపోదాము అని రెడీ అయిపోతున్నా. ఫ్లాంటింగ్ మై హెయిర్. నేను ఆల్రెడీ స్కిన్ కేర్ చేసేసుకున్నా. సో, కొంచెం గ్రీజీగా అనిపిస్తే పౌడర్ తోటి సెట్ చేసుకుంటున్నా అనమాట. జస్ట్ లైట్‌గా పౌడర్ ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసేసుకొని అంతే. ఐయామ్ రెడీ టు గో. అన్నయ్య వాళ్ళొస్తున్నారు. ఇంగ అందుకే తొందరగా రెడీ అయిపోయి అండ్ ఐ హావ్ టు గెట్ రాఖీ ఆల్సో. నేనింకా రాఖీ గూడా గొనలేదు. ఇంక తొందరగా రెడీ అయిపోయి రాఖీ గొనుక్కోవడానికి ఎళ్ళాలి. యాక్చువల్‌గా నేనసలు బొట్టు జనరల్‌గా పెట్టుకోను. బట్ ఇట్లా ఎప్పుడన్నా మంచి ట్రెడిషనల్‌గా రెడీ అయితే మంచిగా బొట్టు అన్నీ పెట్టుకుంటా అనమాట. సో, ఫస్టయితే ఒక స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని దాని కింద ఒక బ్లాక్ బొట్టు పెట్టుకుంటే ఇంగ లుక్ కంప్లీట్ అయిపోతదనమాట నాకు. సో, ఇంగా రెడీ అయిపోయి బయటికెళ్ళినా. రాఖీలు చూస్తుంటే అసలెక్కడ గూడా అంతేం మంచిగా అనిపిస్తలేవు. యాక్చువల్లీ ఈసారి నేనింకా రాఖీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంగ నాకు ఎందుకో టైం కుదరలేకో, లేకపోతే బద్ధకం ఎక్కువైంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంగా రాఖీ చేయలేదు. ఇంగెట్లాగో కొనాల్సిందే కదా! అండ్ ఐ డోంట్ హావ్ టైమ్. అన్నయ్య వాళ్ళు ఒక 1 అవర్‌లో వస్తా అని అన్నారు. నేను ఆ 1 అవర్‌లో బయటికెళ్ళి రాఖీ షాప్ చేసుకొని, స్వీట్స్ తీసుకొని అండ్ ఇంట్లోకి గూడా ఏమేమి కావాలనో అవి తెచ్చుకొని రావాలి. ఇంగ పోయినాము రాఖీ కొనడానికి. అక్కడ జూస్తే ఏమంత మంచనిపియట్లేదు. ఇంగ ఒక్కటైతే పెద్దది ఇక్కడ చూపిచ్చేది కొంచెం మంచిగనిపిచ్చింది. అండ్ బేసికల్లీ ఏం జెప్తారు అంటే రాఖీ అంటే ఇట్లాంటివే గట్టాలి. ఇట్లా బీడ్స్‌వి అట్లా ఇట్లా గాకుండా ఒరిజినల్ రాఖీ అంటే అది. అండ్ ఇంకొకటి ఇట్లా వూల్ తోటి ఉంటది గదా! ఆ రాఖీ గట్టాలి అని అంటారు. అందుకే అదొకటి తీసుకున్నా. ఇంకా నార్మల్‌గా కొంచెం ఫ్యాన్సీగా ఉండే రాఖీ గూడా తీసుకున్నా. అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి ఒక క్యూట్ రాఖీ అసలు. విజిల్ ఉన్న రాఖీ తీసుకున్నా వాడి కోసం. అసలు నేను అనుకుంటా అసలు పిల్లలకి అస్సలు సౌండొచ్చేయి కొనొద్దు అని. అండ్ ఎట్ ది ఎండ్ నేనే వాళ్ళకి సౌండొచ్చేవి కొనిపించినా. వాడున్నంత సేపు దాన్ని ఊదుకుంటా ఎంత ఎంజాయ్ చేషిండో. వాడికి ఎంజాయే. మనకే టార్చర్ సౌండ్ ఇనాలంటే. దాని తర్వాత రాఖీ కొనుక్కున్న తర్వాత స్వీట్స్ కొనుక్కుందామని స్వీట్ షాపొస్తే ఏమంత మంచిగా అనిపియట్లేవు అసలు స్వీట్స్ జూస్తే. ఇంగ సరే అని రిలయన్స్‌కెళ్ళేసి మిల్క్ మైసూర్ పాక్ తీసుకున్నా. ఇప్పుడే ఇంటికొచ్చినా. ఇట్ ఈస్ అరౌండ్ 8:30 అనమాట. మంచిగా ఇవాళ పొద్దున్నే అన్నయ్య వాళ్ళొచ్చిండ్రు. అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేసి, అన్నయ్య బాబు వచ్చిండు. వాడు క్యూట్ ఫెల్లో. వాడికి ఆహ్, విజిల్ ఉండే రాఖీ కట్టినా అనమాట. సో, వాడు మంచిగా కట్టించుకున్నాడు. ఫుల్ సేపు ఆడిండు వాడితోటి. అండ్ అన్నయ్య వాళ్ళెళ్ళినాక ఇంగ ఈవినింగ్ అట్లా మా అమ్మయ్య దగ్గరికెళ్ళినా. ఇంగ అక్కడైతే అబ్బా! మంచిగా వేడి వేడిగా పోలే చేసిచ్చింది అత్తయ్య. పోలే తినేసి మామయ్య నా కోసం కొబ్బరి పాలు చేసిండు. కొబ్బరి పాలు తాగేసి, రాఖీ కట్టేసి, ఇంగా అట్లనే కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేసి, ఇంగ ఇప్పుడే ఇంటికొచ్చినా అనమాట. ఇంగ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బజ్జోడమే. సో సాటిస్ఫైడ్ డే ఇవాళ. అంతే అసలు మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేయకపోతే ఎంత బావుంటదో లైఫ్ అసలు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటేనే అయ్యో! ఇలా గాలే, అలా గాలే అనుకుంటాము. సో, ఇవాళ నేనసలు ఏం ఎక్స్‌పెక్ట్ జేయకుండా ఉండే. సో, చాలా క్యూట్‌గా మంచిగా అయిపోయిందనమాట డే అంతా. అండ్ అసలు నా చిన్నగున్నప్పుడే ఐ మీన్ స్కూల్‌లో ఉన్నప్పుడే రాఖీ కడుతుండే మా డ్యాడీకి. ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ ఇవాళ రాఖీ కట్టిన మా డ్యాడీకి. మంచిగనిపిచ్చింది. సాటిస్ఫైడ్ డే ఇవాళంతా.
సో, ఇట్లా జేసుకున్నా అనమాట ఇవాళ రాఖీ. ఇట్లా ఉంది. అండ్ నా డ్రెస్ బావుందా? మంచిగుందా నాకు? బా జస్ట్ ఇది ఒకసారి చెన్నై షాపింగ్ మాల్‌కెళ్తే ఏదో ఆఫర్‌లో 800కి 2 డ్రెస్ మెటీరియల్స్ అంటే ఇది తీసుకున్నా అనమాట. ఇదొకటి, ఇంకొకటి. ఇదే ఫస్ట్ టైమ్ ఏసుకోవడం. నాకైతే ఫుల్ నచ్చింది. వాళ్ళకి ఇంతే. ఇంక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి బుజ్జుంటా. మీరు గూడా మీ రాఖీ ఎట్లా సెలబ్రేట్ జేసుకున్నారు? నాకు గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేసి చెప్పండి. నేను తెలుసుకొని హ్యాపీ ఫీల్ అయితా. అంటిల్ దెన్ బై బై. సీ యూ. టాటా.